ఉపకారాలు చేస్తున్నావు ప్రభువా, అందుని బట్టి నేను నిన్ను కీర్తిస్తాను. కానీ ప్రస్తుతం నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. చాలా ఎంతలా ఉంది అంటే నేను భరించలేనటువంటి వేదన, నేను తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వు నన్ను మర్చిపోయావు. ఎంతకాలం నన్ను మర్చిపోతావు? ఎంతకాలం నాకు విముఖుడిగా ఉంటావు? ఎంతకాలం నేను ఇలాగ చింతపడాలి? ఎంతకాలం నేను దుఃఖాక్రాంతుడిగా ఉండాలి? ఎంతకాలం నా శత్రువు నా మీద హెచ్చించుకోవాలి? ఎంతకాలం ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఒక బలమైన మాట మాట్లాడతాడు. ఏమని అంటే, ఇంత జరిగినా కూడా నీ కృప మీద నాకు నమ్మకం ఉంది ప్రభువా అని. దావీదు తన జీవితంలో తరమబడుతున్నప్పటికీ, దావీదు తన జీవితంలో గాఢంధకారంలో సంచారం చేస్తున్నప్పటికీ, దావీదు తన జీవితంలో ప్రాణభయంతో జీవిస్తున్నప్పటికీ కూడా ఒక నమ్మకం అనేది కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, నీ కృప యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. కానీ ప్రస్తుతం నాతో మాట్లాడటం లేదు, నన్ను దర్శించడం లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నన్ను దృష్టి ఉంచవా అని దేవుణ్ణి అడుగుతున్నాడు ఈ 13వ కీర్తనలో. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము, మన జీవితంలో దేవుడు చాలా మేలులు చేస్తాడు, చాలా మహోపకారాలు చేస్తాడు. గత కాలంలో నాకు చాలా మేలులు చేసావయ్యా, చాలా ఉపకారాలు చేసావయ్యా, నా కుటుంబాన్ని కాపాడావయ్యా, లేకపోతే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, లేకపోతే నాకు బాధలో నెమ్మదిని ఇచ్చావయ్యా, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను కృతజ్ఞతరాలుగా ఉన్నాను అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి నాకు చాలా వేదనగా ఉంది. నేను దుఃఖంలో ప్రయాణం చేస్తున్నాను, వేదనలో ప్రయాణం చేస్తున్నాను. అపవాది నన్ను తరుముతుంది, అపవాది నన్ను శోధిస్తుంది, అపవాది నన్ను పట్టి పీడిస్తుంది, పరిస్థితులు నన్ను తరుముతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు నన్ను తరుముతున్నాయి. కానీ నువ్వు మౌనంగా ఉంటున్నావు, ఎందుకో నాకు అర్థం కావటం లేదయ్యా అని చెప్పేసి మనం కూడా దేవుడితో కొన్నిసార్లు అంటున్నాం. అయితే 13వ కీర్తన మనకు ప్రాముఖ్యంగా ఏం నేర్పుతుంది అంటే, మన జీవితంలో క్రైస్తవులుగా మనము ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. జీవితంలో దేవుడు చేసిన మేలు తలపోసుకుంటూ, దేవుడు చేసిన ఉపకారాలు తలపోసుకుంటూ, ప్రార్థనలో కొనసాగుతూ ఎదురు చూడటమే నిరీక్షణ కలిగి ఉండడం. నిరీక్షణ కలిగి లేకపోతే క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. శ్రమలు వచ్చినప్పుడు, లేకపోతే శోధన వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనము కృంగిపోయాము అనుకో, వెనకడుగు వేసాము అనుకో, మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం కానీ దేవుని యొక్క ప్రణాళిక కానీ జరగదు. ఇక్కడ దావీదు జీవితంలో చూసినట్లయితే, దావీదు శ్రమలో ఉండి దేవునితో చెప్తున్నాడు కదా, అయినప్పటికీ కూడా నేను నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని. ఆ కృప యందు నమ్మిక ఉంచి ఉండటమే దావీదు నిరీక్షణ కలిగి ఉన్నాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దావీదు జీవితంలో కలిగి ఉన్న నిరీక్షణ మనకి ఏం నేర్పుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకున్నాము. దావీదు చాలా సార్లు కూడా తన జీవితంలో ఎన్నో మేలులు అనుభవించాడు. ఎన్ని మేలులు అనుభవించాడు అంటే, తన జీవితంలో తన తండ్రి తనను సరిగా పట్టించుకోకపోయినా, తనను ఒక వెలివేసినటువంటి వాడిగా చూస్తున్నప్పటికీ కూడా, తనను మరి ఒక అడవుల్లో పెట్టి గొర్రెల కాపరిగా నియమించినప్పటికీ కూడా, మరి తల్లి నేర్పినటువంటి భక్తి ద్వారా దేవుని హత్తుకొని దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ గడిపేవాడు. అయితే దావీదు మరి అలా గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు, మరి దావీదు జీవితంలో గొర్రెల యొద్దకు ఎలుగుబంటులు వచ్చినప్పుడు, సింహాలు వచ్చినప్పుడు దేవుడు తప్పిస్తాడు. దావీదు ఆ ఎలుగుబంటుల్ని, ఆ సింహాలని చంపేస్తాడు, ఆ రీతిగా కృపణిస్తాడు. ఇలాగ దావీదు జీవితంలో ఒంటరితనంలో దేవుడు తోడై ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నప్పుడు తోడై ఉన్నాడు, సింహాలు వచ్చినప్పుడు తోడై ఉన్నాడు, మరి ఎలుగుబంటులు వచ్చినప్పుడు తోడై ఉన్నాడు, అనేక రీతిగా తోడై ఉన్నాడు. మరి తన సహోదరులు తన తృణీకరించినప్పుడు తోడై ఉన్నాడు.
ఇలాగ మరి దావీదు నడిపిస్తున్నప్పుడు అనుకోకుండా ఒకానొక దినాన మరి సౌలు దేవుని యొక్క ప్రణాళిక నుండి తప్పించబడి దావీదు దేవుని యొక్క చిత్తంలో నిర్ణయించబడి దేవుని పిలుపు చేత మరి పిలువబడి అభిషేకించబడి వాడైనాడు. అభిషేకించబడిన తర్వాత మరి దావీదు సౌలుకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాడు. సౌలు చెప్పిన ప్రతి పని చేస్తాడు, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తాడు, మరి ఆయుధాలు మోస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినామంటే అక్కడికి వెళ్ళి వస్తాడు, జనాల్లోకి వెళ్ళినామన్నప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు. తర్వాత మరి దావీదు మరి సౌలుకి నచ్చినట్లుగా నడుచుకుంటాడు. తర్వాత మరి సౌలుకు దురాత్మ పట్టినప్పుడు కూడా దావీదు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాడు. ఇలా ఎన్నో రీతిగా సౌలుకి దావీదు సహాయం చేస్తాడు. అయినప్పటికీ కూడా ఒకానొక విషయంలో దావీదు పట్ల సౌలు మరి తనకి అసూయ కలిగి ఎలా అయినా సరే దావీదును చంపేయాలి, ఎలా అయినా సరే దావీదును తొదముట్టించేయాలి, ఎలా అయినా సరే దావీదుని బ్రతికి ఉంచుకోడు. ఎందుకంటే దావీదు బ్రతుకుంటే నేను కానీ నా కుటుంబము కానీ రాజుగా ఉండలేము, పరిపాలన చేయలేము, మాకు ఉండలేము అని అటువంటి ఆలోచన సౌలు హృదయంలో పుట్టి దావీదును చంపాలనుకుంటాడు. అలాంటి సమయంలో మరి తరమబడుతున్నప్పుడు దావీదు పలికినటువంటి మాటలే ఈ 13వ కీర్తన. దావీదు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? ఎన్నాడు వరకు నన్ను మర్చిపోదు, నిత్యము మరచుదవా, నాకు ఎంతకాలం వింపుడు అయ్యిందు అంటున్నాడు. అంటే కారణం ఏంటంటే మరి దావీదు కొండల్లోకి వెళ్తే కొండల్లోకి వస్తున్నాడు సౌలు, అడవులోకి వెళ్తే అడవులోకి వస్తున్నాడు సౌలు, గుహలో దాక్కుంటే గుహలోకి వస్తున్నాడు సౌలు, యాజకుడి దగ్గర దాక్కుంటే యాజకుడి దగ్గరికి వస్తున్నాడు. లేకపోతే శత్రు దేశంలో ఉంటే ఒకవేళ అక్కడికైనా రాడేమో, ఫిలిస్తీన్లు సౌలును చంపేస్తున్న భయంతో ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి దాక్కుంటే ఫిలిస్తీన్లు కూడా దావీదు ఏమంటున్నారు, ఇతడు సౌలు దాసుడు కాడా, ఇతడు గొలియాతుని చంపిన వాడు కాడా, ఇతడు మన గొలియాతుని యుద్ధంలో చంపేసిన వాడు కాడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా దావీదుకి రక్షణ లేదు, దావీదుకు సెక్యూరిటీ లేదు, దావీదు ప్రొటెక్షన్ లేదు, మరణం తరుగుతుంది. సౌలులో దురాత్మ ప్రవేశించి దావీదును చంపేయాలనుకుంటుంది. అందుని బట్టి ఆ పరిస్థితిలో ఉండి దావీదు ఈ మాట మాట్లాడుతూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తాడేమో అనుకున్నాడు దావీదు. విడిచిపెట్టడు దేవుడు. ఎందుకు విడిచిపెట్టడు అంటే దేవుడు గతకాలంలో మేలు చేసిన దేవుడు శ్రమ వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడు మన దేవుడు పొరపాటు కూడా విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక వ్యక్తి అనుకుంటూ ఉంటాడు, ఒక దినాన ఆయనకి ఒక కళ వస్తుందంట. రాత్రికాల సమయంలో సముద్ర తీరంలో దేవునితో కలిసి అడుగులు వేయటం తనకి దర్శన రూపంగా వస్తుందంట. సముద్ర తీరంలో దేవునితో కలిసి అడుగులు వేయటం ప్రారంభించినటువంటి వ్యక్తి చివరికి గమ్యానికి చేరేసరికి తనకు ఒక ఆలోచన వచ్చిందంట. నేను దేవునితో కలిసి అడుగులు వేయటం ప్రారంభించాను, దేవునితో కలిసి అడుగులు వేయటం ప్రారంభించాను. మొదటి నుండి దేవుడు నాతో ఉన్నాడు, అడుగులు వేశాడు. నా అడుగులు ఉన్నవి, దేవుని యొక్క అడుగులు ఉన్నవి, 2 పాదముద్రలు కనబడుచున్నవి కదా, మరి మధ్య మధ్యలో ఒక్క పాదముద్రలే కనబడుచున్నవి. దేవుడు నాకు భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టేశాడా అని ఒక వ్యక్తి అనుకున్నాడు. అయితే ఆ వ్యక్తి అటువంటి ఆలోచన వచ్చి దేవుని అడిగాడంట, అయ్యా నా జీవితంలో నేను రక్షించబడిన నాటి నుండి, నిన్ను హత్తుకున్న నాటి నుండి, నేను ఎరిగిన నాటి నుండి కూడా నువ్వు నాతో ఉన్నావు, నా కష్టాల్లో ఉన్నావు, నా బాధల్లో ఉన్నావు, నా ఇరుకుల్లో ఉన్నావు, మరి నాకు చాలా మేలు చేసావయ్యా, నాతో కూడా కలిసి నడిచావు, మధ్యలో నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని చెప్పేసి దేవుడిని అడుగుతాడంట. దేవుడు చెప్తాడంట, మధ్యలో ఒక పాదముద్రలే కనబడింది అని చెప్పేసి నేను నిన్ను విడిచిపెట్టానని నువ్వు అనుకుంటున్నావు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీకు భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు, భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు నీవు ఆ శ్రమలను తట్టుకోలేవు, ఆ పరిస్థితులను తట్టుకోలేవు అని చెప్పి నేను నిన్ను ఎత్తుకున్నాను. ఆ కనబడుతున్నటువంటి ఒక పాదముద్రలు నావి అని దేవుడు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చాడంట. అలాగే దావీదు జీవితంలో కూడా దావీదు విడిచిపెట్టేశాడు అనుకుంటున్నాడు, కానీ దావీదు
దేవుడు విడిచిపెట్టలేదు. దావీదును ఆ భయంకరమైన శ్రమలో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు దావీదుని ఎత్తుకొని ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. మన జీవితంలో కూడా మనం తాళుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు, మనం నిలబడలేని పరిస్థితులు వచ్చినప్పుడు, మన చుట్టూ గాఢాంధకారం కలిగినప్పుడు, మనము ప్రార్థన చేయలేనప్పుడు, మనము దేవునితో సహవాసం చేయలేనప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడతాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని నిలబెడతాడు, మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు అనేది మనము తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా ఏంటంటే జీవితంలో నిరీక్షణ కలిగి ఉండాలి అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. నిరీక్షణ కలిగి ఉండడం అంటే కష్టంలో, బాధలో ప్రార్థన చేస్తూ దేవుడు కార్యం చేస్తాడని ఎదురు చూడడమే నిరీక్షణ కలిగి ఉండడం అనేది మనము మాట్లాడుకున్నాము. అయితే నిరీక్షణ కలిగి ఉండడం అంటే మనము కొన్నిసార్లు దేవుడు సహాయం చేస్తాడు కదా, దేవుడు కార్యం చేస్తాడు కదా, దేవుడు మేలు చేస్తాడు కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండిపోతాము. ఇక మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము. ఇక ప్రార్థన చేయకుండా, బైబిల్ చదువుకోకుండా అలాగా ఉండిపోతాము. అలాగూ కాదు. నిరీక్షణ కలిగి ఉండడము అంటే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనము నిలిచి ఉండి ఓర్పు కలిగి దేవుడు కార్యం చేస్తాడు, తప్పకుండా నా జీవితంలో కార్యం జరుగుతుంది అని ఎదురు చూడడమే నిరీక్షణ కలిగి ఉండడం. ఇక్కడ దావీదు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. అంత కష్టం వచ్చినప్పటికీ, అంత బాధ వచ్చినప్పటికీ దావీదు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన కృప నా జీవితంలో కార్యం చేస్తుంది, ఆయన కృప నా కళ్ళలో వెలుగునిస్తుంది, ఆయన కృప నన్ను లేవనెత్తుతుంది, ఆయన కృప నన్ను మరణం నుండి తప్పిస్తుంది, ఆయన కృప నన్ను ఉన్నత స్థలముల మీద నిలవబెడుతుంది అని దావీదు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ దావీదు జీవితంలో ఎక్కడైనంత ఎత్తైన కొండకు ఎక్కించింది. ఆ నిరీక్షణ దావీదు జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చింది. ఆ నిరీక్షణే దావీదును రాజుగా చేసింది. ఆ నిరీక్షణే దావీదులో నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడానికి ఒక బలమైన కారణమైనది అని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనం నిరీక్షణ గలవారమై ఉండాలి. మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే క్రైస్తవులుగా, సంఘముగా మనందరం కూడా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, ఎదురు చూసినట్లయితే, మనం దేవుని మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే దేవుడు మన జీవితాలలో ఆ శ్రమలో నుండి, ఆ బాధలో నుండి బయట తీసుకొని వస్తాడు. తప్పక మన జీవితంలో కార్యం చేస్తాడు అని మనము నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుచున్నది. ప్రాముఖ్యంగా ఏంటంటే సేవకులైనా నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసైనా నిరీక్షణ కలిగి ఉండాలి. సేవ జీవితంలో నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగాలి. విశ్వాసి కూడా ప్రార్థన జీవితంలో నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగుతూ ఉండాలి. సేవ జీవితంలో మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు మన పట్ల కలిగి ఉన్న పిలుపుకు తగినట్లుగా మనం ముందుకు కొనసాగగలుగుతాము. దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క చిత్తము జరుగుతుంది. ఒక దైవసేనుడు దేవుని యందు నిరీక్షణ కలిగి ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళాడంట. డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి దేవుడు దర్శిస్తే, దేవుడు మాట చెప్తే ఆఫ్రికా ఖండానికి నిరీక్షణ కలిగి వెళ్ళాడంట. ఎంత నిరీక్షణ కలిగి వెళ్ళాడు అంటే, దేవుడు నాకు మాట ఇచ్చాడు కదా, దేవుడు నన్ను పిలిచాడు కదా, దేవుడు నన్ను ఆఫ్రికా ఖండాన్ని రక్షించడానికి ఎన్నుకున్నాడు కదా, దేవుడు నాతో మాట్లాడాడు కదా, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కదా, నేను తప్పకుండా ఈ ఆఫ్రికా ఖండాన్ని వెలిగిస్తాను, ఈ ఆఫ్రికా ఖండాన్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాను అనే నిరీక్షణతో ఆఫ్రికా ఖండంలో డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి సేవ చేస్తున్నాడంట. ఆయన జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చాయో తెలుసా? తన జీవితంలో తన భార్యను కోల్పోవాల్సి వచ్చింది. తెల్లగా ఉన్నటువంటి ఆ వ్యక్తి నల్లగా మారిపోయేవాల్సి వచ్చింది. ఇంకా చెప్పవలసి వస్తే తన ఎడమ కన్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది, తన ఎడమ కాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది, తన ఎడమ భుజాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. తన శరీరంలో ఉన్నటువంటి ఆర్గన్స్ అన్ని కూడా నెమ్మదిగా పాడైపోతున్నప్పటికీ కూడా దేవుని యందు నిరీక్షణ కోల్పోకుండా దేవుని కొరకు ముందుకు కొనసాగి
దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. ఆయన యందు ఉంచిన ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అని డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండాన్ని 2500 మైళ్ళ దూరము కాలినడకన సందర్శించి 13 దేశాలకి రక్షణను ప్రకటించి రక్షణలోకి నడిపించాడంట. మరి డేవిడ్ లివింగ్స్టన్ నిరీక్షణ డేవిడ్ లివింగ్స్టన్ సిగ్గుపరిచిందా? సిగ్గుపరచలేదు. ఆయన యొక్క జీవితంలో దేవుని యందు ఉంచినటువంటి నిరీక్షణ, ఆయన సేవా జీవితంలో దేవుని యందు ఉంచినటువంటి నిరీక్షణ ఆయనను సిగ్గుపరచలేదు. ఆఫ్రికా ఖండాన్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించింది. అందుకోసమే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రార్థిస్తున్నటువంటి మనం నిరీక్షణ కలిగి ఉండాలి. రక్షించబడినటువంటి మనం నిరీక్షణ కలిగి ఉండాలి. యేసయ్య మన జీవితంలో ఈ పిలిచినటువంటి మనము, ఆహ్వానించినటువంటి మనం నిరీక్షణ కలిగి ఉండాలి. భర్త ద్వారా సమస్య వచ్చినా, భార్య ద్వారా సమస్య వచ్చినా, కుటుంబం ద్వారా సమస్యలు వచ్చినా, లేకపోతే సమాజం ద్వారా సమస్యలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, తాడుకోలేని సమస్యలు వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా, ఏదొచ్చినా కానీ నా బలం నీవే యేసయ్యా, నా ఎత్తైన కోట నీవే యేసయ్యా అని మనము నిరీక్షణ కలిగి తప్పకుండా నా జీవితంలో కార్యం చేస్తావయ్యా, నాకు నీ కృప యందు నమ్మిక ఉందయ్యా అని మనము విశ్వాసంతో, నమ్మకంతో దేవునితో చెప్పుతూ ప్రార్థన చేస్తూ ఎదురు చూడాలి అని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుచున్నది. మరి విశ్వాస జీవితంలో మరి మనము నిరీక్షణ కలిగి ఉండాలి. విశ్వాసం ఇందాక మనం మాట్లాడుకున్నాం. డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి సేవా జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నాడని. అలాగే మరి విశ్వాసి ఎలా నిరీక్షణ కలిగి ఉండాలి అంటే, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. లేకపోతే మన జీవితంలో కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తే బాగుండు, ఈ అద్భుతం చేస్తే బాగుండు, నాకు ఈ సహాయం చేస్తే బాగుండు అని. అలాంటి సమయంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మరి సెయింట్ అగస్టిన్ అనే ఒక వ్యక్తి జీవితంలో తన తల్లి నిరీక్షణ కలిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ఆమె విశ్వాసి. మనం ఇందాక చెప్పుకున్నది డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి సేవకుడుగా ఆయన నిరీక్షణ కలిగి సేవా జీవితంలో ముందుకు కొనసాగాడు. ఆయన జీవితంలో దేవుని చిత్తం జరిగింది, దేవుని యొక్క పిలుపు పరిపూర్ణమైనది, దేవుని దర్శనం జరిగింది. మరి విశ్వాసగా ఏమో కూడా తన కుమారుడు వ్యసనపరుడైపోయి, తన కుమారుడు నాశన కుప్పలో ఉంటే, తన కుమారుడు ఒక తాగుబోతుగా ఉంటే, తన కుమారుడు ఒక వ్యభిచారిగా ఉంటే, తన కుమారుడు రక్షించబడాలి, తన కుమారుడు ఎలా అయినా సరే నిత్య జీవాన్ని పొందుకోవాలి, తన కుమారుడు ఆ భయంకరమైన పాపములో నుండి, ఆ జిగిరిగల దొంగ ఊబిలో నుండి, ఆ నాశనకరమైన గుడ్డలో నుంచి లేవనెత్తబడాలని ఒకరోజు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిందంట. ఎప్పటి వరకు ప్రార్థన చేసిందో తెలుసా? మరణం వరకు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, తప్పకుండా నేను మరణించినప్పటికీ కూడా నా కుమారుడు నేను చేసినటువంటి ప్రార్థన ద్వారా తప్పకుండా రక్షించబడతాడని నమ్మకంతో ఎదురు చూస్తూ ప్రార్థన చేసిందంట. ఆమె నిరీక్షణ ఆమెను సిగ్గుపరచలేదు. ఆమె మరణించినప్పటికీ కూడా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నుండి ఆ అగస్టిన్ అనే వ్యక్తి ఆ పాపంలో నుండి, ఆ వ్యసనంలో నుండి, ఆ త్రాగులో నుండి, ఆ యొక్క భయంకరమైన రిలేషన్స్ నుండి బయటకు వచ్చాడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. తల్లి చేసినటువంటి ప్రార్థన, తల్లి ఉంచినటువంటి నిరీక్షణ సెయింట్ అగస్టిన్ అనే జీవితంలో గొప్ప కార్యాలు చేసింది, రక్షణను నడిపించింది, అనేక మందికి సాక్షిగా నిలబెట్టింది. అలాగే మన జీవితంలో కూడా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, ఆయన కృప యందు నమ్మిక ఉంచినట్లయితే దేవుడు మన జీవితాల్లో తప్పకుండా కార్యం చేస్తాడు. తప్పకుండా కార్యం చేస్తాడు. ఆలస్యమైన కార్యం చేస్తాడు. అద్భుతాలే చేసే దేవుడు మన దేవుడు. దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుచున్నాడు. మన జీవితాల్లో నిరీక్షణ గలవారమై ఉన్నట్లయితే, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో అద్భుతాలు చూస్తాము అని. మరి మనం నిరీక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి సావులు నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం నిరీక్షణ కలిగి ఉండాలి. మరి దావీదు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. దావీదు జీవితంలో దావీదు నిరీక్షణ దావీదును సిగ్గుపరచలేదు. మరి డేవిడ్ లివింగ్స్టన్ సిగ్గుపరచలేదు. సెయింట్ అగస్టిన్ తల్లి యొక్క నిరీక్షణ, సెయింట్ అగస్టిన్ తల్లి యొక్క నిరీక్షణను సిగ్గుపరచలేదు. మరి మనం నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మనం సిగ్గుపరుస్తాడా?
నెవర్. పొరపాటును కూడా మనల్ని సిగ్గుపరచడు. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, సావుకుడికి నిరీక్షణ ఉన్నది, విశ్వాసులకు నిరీక్షణ ఉన్నది, లేకపోతే ప్రార్థించే ప్రతి ఒక్కరికి, భక్తి చేసే వారికి నిరీక్షణ ఉన్నది. ఓకే, కానీ దేవుడు కూడా నిరీక్షణ కలిగి ఉంటాడు. తెలుసా, దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు మన పట్ల నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడంట. ఏ విధమైన నిరీక్షణ తెలుసా? మనము బలహీనమై ఉండగానే, పాపులమై ఉండగానే, మన జీవితంలో మనం ఎందుకు పనికిరాని వారిగా ఉండగానే దేవుడు ఏం చేశాడో తెలుసా? నా పోలిక కోల్పోయేటువంటి ఈ జనాంగము, ఈ మనుషులు మళ్ళా నా పోలికలను తప్పకుండా వస్తారు, వధువుగా అలంకరించబడతారు, గొర్రెపిల్ల రక్తంలో తెలుపు చేయబడతారు, మత్సైనను కళంకమైన ముడతైనను మరి అటుది ఏదైనను లేనటువంటి పరిశుద్ధ సంఘముగా తప్పకుండా అలంకరించబడతారు అని నిరీక్షణ కలిగి ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుడుగా ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి ఆయన రక్తాన్ని మన కొరకు దారపోసి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఒక నిరీక్షణతో తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యాడు. మరి ఆయన నిరీక్షణ మనం సిగ్గుపరుస్తామా? లేకపోతే మనందరం కూడా దేవునికి నచ్చిన వారుగా, దేవునికి ఇష్టమైన వారుగా, దేవుని యొక్క వధువుగా అలంకరించబడతామా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. దేవుడు మన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు. 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, నీవు నేను పాపంలో పుట్టాము, పాపంలో నశించిపోతాము అని అలా ఉండకూడదని, ఆయన పోలికలు కోల్పోయేటువంటి మనము మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా ఆయన పోలికలు కోల్పోయేటువంటి మనము నశించిపోకూడదు. మనం ఆయన పోలికలకు మరలా రావాలి అని ఒక నిరీక్షణతో వచ్చి ఒక గొప్ప ఘనకార్యం చేశాడు. ఆ ఘనకార్యం చేసి మనల్ని రక్షణలోకి నడిపించాడు. ఆయన యొక్క నిరీక్షణ మనం ఎవరు కూడా సిగ్గుపరిచే వారిగా ఉండకూడదని దేవుడు ఈరోజు ప్రాధాన్యపడుతూ మనతో మాట్లాడుచున్నాడు. ఇలాగూ దేవుని యొక్క నిరీక్షణ ఉంచినట్లయితే మనం ఎవరు కూడా సిగ్గుపరచబడము. దావీదు సిగ్గుపరచబడలేదు, దావీదు దేవుని యొక్క నిరీక్షణ ఉంచాడు. మరి సావుకులు నిరీక్షణ ఉంచి సావులు సిగ్గుపరచబడలేదు. విశ్వాసిగా మరి ఆ తల్లి నిరీక్షణ ఉంచి తల్లి సిగ్గుపరచబడలేదు. మనం కూడా నిరీక్షణ ఉంచినట్లయితే మనం కూడా సిగ్గుపరచబడము. ప్రాముఖ్యంగా మరి దేవుని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు మన కొరకు. మనం కూడా ఆ నిరీక్షణను సిగ్గుపరచకుండా ఒక మంచి జీవితము, ఒక ప్రార్థనా జీవితము, ఒక పరిశుద్ధమైన జీవితము జీవించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నేను 2 మాటలు చెప్పిన మాటలు నేను ముగిస్తాను. నిరీక్షణ సిగ్గుపరచదు అని మనం ఈరోజు తెలుసుకున్నాము. అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము నిరీక్షణ ఉంచాడు. ఎప్పుడు ఏ సందర్భంలో నిరీక్షణ ఉంచాడు అంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ ఉంచాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ ఉంచాడు. ఏ విధంగా ఏ సందర్భంలో నిరీక్షణ ఉంచాడంటే, తనకు 100 సంవత్సరాలు, తన భార్యకు 90 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉండి దేవుడు చేసిన వాగ్దానాన్ని పట్టుకొని, తన భార్య యొక్క గర్భం మృతతుల్యమైపోయినప్పటికీ, తన శరీరం ముడిపోయినప్పటికీ, నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, నాకు వాగ్దానం చేసిన దేవుడు ఘనమైన దేవుడు, తప్పకుండా నా జీవితంలో కార్యం చేస్తాడు, నాకు సంతానాన్ని ఇస్తాడు అని చెప్పేసి నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. ఆయన నిరీక్షణ ఆయన సిగ్గుపరచలేదు. అబ్రహాము యొక్క నిరీక్షణ అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలు చేసింది. ఎంత గొప్ప కార్యాలు చేసింది అంటే, వాగ్దాన పుత్రుడు తీసుకొని వచ్చింది. ఆ వాగ్దాన పుత్రుల్లో నుండి యోధా గోత్రపు సింహమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడానికి ఆ నిరీక్షణ ఎంతగానో కార్యం చేసింది. అలాగే యాకోబు కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. ఏ విధంగా నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు అంటే, తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టేసి, సొంత ఇంటిని విడిచిపెట్టేసి, దేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు. మధ్యలో దేవుడు దర్శించాడు బేతేలు దగ్గర. మరి నూనె పోసి దేవుడు ప్రార్థన చేశాడు. దేవుడు మాట్లాడాడు, మరలా నేను నీ దేశాన్ని తీసుకొని వస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీ పితరుల దేవుడును అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు.
ఆ మాట పట్టుకొని యాకోబు 21 సంవత్సరం నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. యాకోబు నిరీక్షణ యాకోబును సిగ్గుపరచలేదు. యాకోబు జీవితంలో గొప్ప కార్యం చేసింది. యేసేపు కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, 13 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ దర్శనం నెరవేరడానికి మధ్య శ్రమలు, చెరసాలు, బంధకాలు, బానిసత్వము, తల్లిదండ్రులకు దూరం అయిపోవటము, సహోదరులకు దూరం అయిపోవటము, ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. ఆ శ్రమలో నిరీక్షణ కలిగి ఎదురు చూడటం వల్ల, ఆ 13 సంవత్సరాలు యేసేపు ఎదురు చూడటం వల్ల ఆయన జీవితంలో ఏం జరిగింది అంటే ఐగుప్తు దేశంలో 2వ అధికారిగా చేయబడ్డాడు. దేవుడు ఇచ్చినటువంటి దర్శనము నెరవేరడానికి ఆ నిరీక్షణ ఎంతగానో సహాయపడింది. అలాగే మన జీవితంలో కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూసినట్లయితే దావీదును దేవుడు ఈరోజు సిగ్గుపరచలేదు. దావీదు ఉంచినటువంటి నమ్మకము, దావీదు ఆనుకున్నటువంటి దేవుడు, దావీదును దర్శించినటువంటి కృప దావీదును సిగ్గుపరచలేదు. అబ్రహాము ఉంచినటువంటి నిరీక్షణ అబ్రహామును సిగ్గుపరచలేదు. యాకోబు నిరీక్షణ యాకోబును సిగ్గుపరచలేదు. యేసేపు నిరీక్షణ యేసేపును సిగ్గుపరచలేదు. అలాగే మనందరం కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూసినట్లయితే దేవుడు మనల్ని కూడా సిగ్గుపరచడు. మనం అనుకుంటూ ఉంటాము ఎంతకాలము అని. అది మన మంచి కొరకే, మన మేలు కొరకే, మన దీవెన కొరకే, మన ఆశీర్వాదం కొరకే, మనల్ని ఆయన ఎత్తుకొనుట కొరకే, మనల్ని ఆయన నడిపించు కొరకే, మనల్ని ఆయన బలపరచు కొరకే. అటు నిరీక్షణ మనందరము కూడా కలిగి ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నిరీక్షణ కొరకు మనందరము కూడా ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలు మనందరి హృదయంలో భద్రపరచు.